కస్బా వార్తలకు స్వాగతం. భూదాన్ భూములను రక్షించి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, అగ్రవర్ణ పేదలకు అట్టి భూములను పంచాల్సిన అవసరం ఉన్నదని తెలంగాణ రాష్ట్ర సర్వోదయ మండల అధ్యక్షుడు ఆర్ శంకర్ నాయక్ అన్నారు. పటాన్చెరు R&B గెస్ట్ హౌస్లో మేధావుల ఫోరం సభ్యులు, సామాజిక కార్యకర్త ఉప్పరి రవి అధ్యక్షతన భూదాన్ భూముల పరిరక్షణ, నిరుపేద కుటుంబాలకు పంపిణీ అన్న అంశంపై సమావేశం నిర్వహించినట్లు ఆర్ శంకర్ నాయక్ తెలిపారు. ఈ సందర్భంగా శంకర్ నాయక్ మాట్లాడుతూ, సామాజికవేత్త వినోబా భావే 14 ఏళ్లు దేశవ్యాప్త పాదయాత్ర నిర్వహించి 1000 ఎకరాల భూమిని నిరుపేద ప్రజలకు పంచారని అన్నారు. దేశంలోనే అప్పటి మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే మొట్టమొదటిగా భూదాన్ భూముల పంపిణీ జరిగిందన్నారు. లక్షల కోట్ల విలువైన భూదాన్ బీదల భూములపై భూ కబ్జాదారుల కన్నుబడి అట్టి భూములను కబ్జా చేస్తుండడం సహించరాని నేరమని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇట్టి భూదాన్ భూములపై దృష్టి పెట్టి భూదాన్ భూములను రీసర్వే చేయించి అట్టి భూములను నిరుపేదలకు చెందే విధంగా ప్రభుత్వం చొరవ తీసుకుని జిల్లా కలెక్టర్కు ప్రభుత్వ పరంగా ఆదేశాలు ఇవ్వాల్సిన అవసరం ఉన్నదని శంకర్ నాయక్ తెలిపారు. సంగారెడ్డి జిల్లా భూదాన్ భూముల పరిరక్షణ కమిటీ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన ఎన్ రాజు ముదిరాజ్ మాట్లాడుతూ, భూదాన్ భూముల పరిరక్షణ కమిటీ జిల్లా అధ్యక్షుడిగా తనను ఎన్నిక చేసినందుకు రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ శంకర్ నాయక్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఎంతో నమ్మకంతో తనకు జిల్లా అధ్యక్ష పదవి అప్పచెప్పినందుకు కృతజ్ఞతగా జిల్లా వ్యాప్తంగా ఉన్న భూదాన్ భూములపై దృష్టి పెడతానని, భూ కబ్జాదారుల భరతం పడతానని అన్నారు. సంగారెడ్డి జిల్లా భూదాన్ భూముల పరిరక్షణ కమిటీ ముఖ్య సలహాదారునిగా ఎన్నికైన హైకోర్టు న్యాయవాది కిషన్ మామిల్లా, గౌరవ అధ్యక్షులుగా ఎన్నికైన ఉప్పరి రవి, అన్వర్ పటేల్, ఉపాధ్యక్షులు గోపాల్, ఎం భాస్కర్, సర్వోదయ మండల రాష్ట్ర కార్యదర్శి వై గిరిప్రసాద్, రంగారెడ్డి జిల్లా మహిళా అధ్యక్షురాలు నాగజ్యోతి తదితరులు మాట్లాడుతూ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, అగ్రకుల నిరుపేదలకు భూదాన్ భూములను పంచాల్సిన అవసరం ఉన్నదని అన్నారు. సంగారెడ్డి జిల్లా భూదాన్ భూముల పరిరక్షణ కమిటీ అధ్యక్షులుగా ఎన్నికైన ఎన్ రాజు ముదిరాజ్ మాట్లాడుతూ, భూ కబ్జాదారుల నుంచి అట్టి భూములను రక్షించి నిరుపేదలకు చెందే విధంగా కృషి చేస్తానని ఎన్ రాజు ముదిరాజ్ తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భూదాన్ భూముల విషయంలో ప్రత్యేకమైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఉన్నదని తెలిపారు. భూముల రీసర్వే చేయించి వ్యవసాయం చేసుకోవడానికి ఇంటింటికి 3 ఎకరాల భూమిని కేటాయించాలని, ఇండ్లు లేని నిరుపేదలకు ఇంటి స్థలాలు మంజూరు చేయాలని ఎం రాజు ముదిరాజ్ తెలిపారు. తనను సంగారెడ్డి జిల్లా భూదాన్ భూముల పరిరక్షణ కమిటీ అధ్యక్షునిగా నియమించినందుకు రాష్ట్ర అధ్యక్షుడు శంకర్ నాయక్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కనీస వేతనాల చట్టం బోర్డు సభ్యులు ఎన్ రాజు ముదిరాజ్. శంకర్ నాయక్ అన్న గారి నాయకత్వంలో ముందుకు తీసుకెళ్లాలని నాకు జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగించినప్పుడు చాలా మంది వద్దన్నారు. అరే ఏమైతే ఏమైతే జాయిన్ భూములన్నీ గద్దల చేతులు ఉన్నాయంటే అన్ని సంగారెడ్డిలో ఉన్న గద్దలన్నీ తెలుసు. నాకు కూడా 15 సంవత్సరాల నుంచి రాజకీయాలు ఉన్నాను నేను కూడా. కాబట్టి మీరందరూ పెద్దలు మీ బలం నాకు అనిపిస్తే నేను ఖచ్చితంగా కలెక్టర్ గారిని రోడ్డు వచ్చి స్టేట్ లెవెల్లో దీన్ని తీసుకెళ్లి పేద ప్రజలకు సేవ చేసుకుంటానని తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినప్పుడు అందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు కిషన్ అన్న గారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కస్బా న్యూస్ ఛానల్. నిరంతర వార్తల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.